అమరావతిలో ఒక వానకే మునిగిపోయిన అమరావతి భూములు అంటూ వైసీపీ పేటీఎం బ్యాచ్ చేసినటువంటి విష ప్రచారానికి మన అమరావతి రైతులైతే ఒక జవాబు చెప్పారండి. మనం ఇప్పుడు దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం. మొత్తానికైతే వైసీపీ పేటీఎం బ్యాచ్ అమరావతి విషయంలో విషం చిమ్మడానికి విపరీతంగా చెలరేగబోతుందనడంలో ఎలాంటి అబద్ధము లేదండి. అధికారం లేకొచ్చిన 3 నెలలకే మన జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఒక రాజధాని సరిపోయేటట్లేదు, 3 రాజధానులు ఉండాల్సిందేనని చెప్పి దక్షిణాఫ్రికా సిద్ధాంతాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వృద్ధి 3 ఉన్నా 30 ఉన్నా తప్పు లేదనే వాదన తీసుకొచ్చి విశాఖపట్నంలో ఒక రాజధాని, అమరావతిలో ఒక రాజధాని, కర్నూలులో ఒక రాజధాని, కుదిరితే ఈ 3 డెవలప్ అయినాక ఇంకొక 3 రాజధానులైనా పెడతామని చెప్పే సిద్ధాంతంలో అమరావతి రాజధానిలో 30,000 ఎకరాల్లో కంప చెట్లు సాగు చేశారండి. ఈ మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి పెంచిన కంపని క్లీన్ చేయడానికి 36 కోట్ల రూపాయలు ఖర్చు అయిందండి. ఐకానిక్ టవర్ వేగంగా నిర్మాణం జరుగుతున్న సమయంలో ఎప్పుడైతే ఆ పనులు వేగం పుంజుకున్నాయో ఆ సమయంలోనే ఎలక్షన్ రావడం జరిగింది. తర్వాత మనం 3 రాజధానుల ముఖ్యమంత్రి రావడంతో మొత్తం రాజధాని పనులన్నీ పండాశారు. ఆ ఐకానిక్ నిర్మాణానికి తీసినటువంటి పెద్ద పెద్ద గోతుల్లో పెద్ద ఎత్తున నీరు చేరింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిలో నీళ్లు తోడడానికి దాదాపు 3 నెలల సమయం పట్టింది. మరలా ఇప్పుడు నీళ్లు తోడేసి మరలా పనులు వేగవంతం చేయడానికి చూసినప్పుడు మళ్ళీ ఒక వాన రావడంతో కొంతవరకు ఆ టవర్స్ గుంతల్లో నీరు చేరింది. విషయం మనం మీద ముఖంగా చూసాం. ఇక ఆ వీడియోలతో ఆ ఫోటోలతో వైటీపీ 5 రూపీస్ పేటీఎం బ్యాచ్ చెలరేగిపోతుందండి. అమరావతి రాజధాని మునిగిపోయింది. ఇక చంద్రబాబు నాయుడు ఉన్న 4 ఏళ్లు అది మునక నుంచి బయటికి రాదన్నట్టుగా అసలు మునక ప్రాంతంలోనే అమరావతి రాజధాని నిర్మిస్తున్నారు. అమరావతిలో ఏదైనా నిర్మాణం చేయాలంటే 60 అడుగుల లోతు పిల్లర్స్ తీయాలట అంటూ ఒక పెద్ద విష ప్రచారాన్ని చేయడానికి లక్షలాది రూపాయల జీతాలు ఇచ్చి వైసీపీ సోషల్ మీడియాలో పుంకాలుగా పోస్టులు వైరల్ చేస్తున్నారండి. ఏది ఏమైనా అమరావతి మీద విష ప్రచారం జరుగుతూనే ఉన్నప్పటికీ రాబోయే 36 నెలల తర్వాత అంటే 3 సంవత్సరాల తర్వాత ఇంకా కూటమి ప్రభుత్వానికి 1 సంవత్సర కాలం ఉన్నప్పుడే అమరావతి రాజధానిలో ఒక్కసారి పర్యటించండి. ఆ రాజధాని మనది అన్నటువంటి ఒక అనుభూతిని పంచుకోండి. రాబోయే అతి కొద్ది రోజుల్లో అమరావతిలో ఒక కీలక సంస్థ 26,000 కోట్ల రూపాయలు ఐటీ రంగంలో పెట్టుబడులు పెట్టబోతా ఉంది. ఆ వివరాలు పూర్తిగా అప్డేట్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఒక వీడియో చేస్తాం. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.